లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. సో మొత్తంగా 528 ఓట్లు పోలైతే 298 మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సో బిల్లు నెగ్గడానికి అవసరమైన 352 మార్క్ని టచ్ చేయలేకపోయిన కారణంగా ఈ బిల్లు వీగిపోయింది. మా ప్రతినిధి గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, మొత్తం రిజల్ట్ బయటకు వచ్చేసిన తర్వాత రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఎవరెవరు ఏమంటూ ఉన్నారు? రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని మేము అడ్డుకున్నాము, మహిళా రిజర్వేషన్లను కాదు అని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ముఖ్యంగా 2023లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిందో దాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తామన్నా సరే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ డీలిమిటేషన్తో లింక్ చేస్తూ మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలన్న ప్రతిపాదనని మాత్రం ముఖ్యంగా విపక్షాలన్నీ కూడా ఐక్యంగా తిరస్కరించడం జరిగింది. సుమారు 54 ఓట్ల తేడాతో ముఖ్యంగా ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అలాగే ఈ డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల అధికారాలకు సంబంధించిన బిల్లు, 3 బిల్లులు కూడా వీగిపోయాయి. ఒకటి ముఖ్యంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకే 2/3 మెజార్టీ కావాలి. సో అది వీగిపోయింది కాబట్టి మిగతా 2 బిల్లులపైన ముందుకు వెళ్ళడం లేదని చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు ప్రకటించడం జరిగింది. విపక్షాలు మహిళలకు అధికారాన్ని కల్పించేందుకు మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాయని చెప్తూ భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మహిళలకు అధికారం కల్పిస్తాం, ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. ఇప్పుడు ఈరోజు వీగిపోయిన బిల్లు 2029 నుంచి చట్టసభల్లో అంటే లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళకి ముఖ్యంగా ఈ 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లు. సో ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏనాటికైనా సరే అది 2034 నుంచా లేక ఆలోపే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందా వాళ్ళకి 33% అనేది అమలవుతాయి. కానీ ముందస్తుగా 2029 నుంచి అమలవడం, అలాగే లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి పెంచుతూ చేస్తున్న మార్పులు, ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా 50% ఏదైతే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే జనాభా లెక్క ముఖ్యంగా ఇటు కుటుంబ నియంత్రణ పాటించాయి కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు 50% ఫార్ములాతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, దానివల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందంటూ విపక్షాలు ఐక్యంగా ఇటు మొత్తం అందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. సో మహిళా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదంటున్నారు, కానీ రాజకీయ క్షేత్రంలో మాత్రం ఇటు బీజేపీ ఇప్పుడు కేంద్రం ఈ పార్లమెంట్లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడినా కూడా రాజకీయ క్షేత్రంలో మాత్రం గెలిచేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లకు వీళ్ళు దీన్ని వ్యతిరేకించారు అన్నది ఇటు తమిళనాడు ఎలక్షన్స్లో కానీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో కానీ ముమ్మర ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఇటు మహిళా రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు ముఖ్యంగా ఈ బిల్లుని యూపీఏ హయాంలో తీసుకొచ్చినప్పుడు ఆమోదం పొందలేదు, కానీ ఎన్డీఏ 2023లో తీసుకొచ్చి ఆమోదింపచేసి త్వరితగతిన దీన్ని అమలు చేసేందుకు సిద్ధపడిన కాంగ్రెస్ అలాగే విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయని చెప్పి ఇటు ప్రజాక్షేత్రంలో ముఖ్యంగా ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ దీన్ని తీసుకువెళ్ళే ముఖ్యంగా అవకాశం కనిపిస్తోంది. అలాగే మహిళలకు ముఖ్యంగా మీరు అన్యాయం చేశారన్న అంశానికి సంబంధించి ప్రియాంక గాంధీ వాద్రా కాసేపటి క్రితం మాట్లాడుతూ హత్రాస్లో, ఉన్నావులో అక్కడ మీరు మహిళలకు న్యాయం చేశారా, అక్కడ మహిళలకు అన్యాయం చేసింది కదా బీజేపీ అన్న అంశాలను ఆవిడ లేవనెత్తారు. సో ఎక్కడ కూడా విపక్షాలు మేము మహిళలకు అన్యాయం చేయలేదు అన్న అంశాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. కేవలం రాజకీయంగా రాజ్యాంగ పైన చేస్తున్న దాడినే మేము అడ్డుకున్నామని చెప్పి విపక్షాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న పరిస్థితి ఉంది.